అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? ముందుగా మీ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ రోజు నవరాత్రుల్లో 3వ రోజు అండి. ఈ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ రోజున అమ్మవారు మనకి గాయత్రీ దేవిగా నారింజ రంగు చీరలో మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి ప్రసాదాల్లో భాగంగా మనం అల్లం గారెలు చేసుకుందాము. అల్లం గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మనం ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అని చెప్పి కింద రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనండి, మరి ఆలస్యం చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1 కప్ వరకు కూడా మినపగుళ్ళను నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం గారెలు ఎప్పుడైనా చేసుకున్నా కానివ్వండి, మనకి పట్టు మినపప్పు ఉంటుంది కదా, అంటే తొక్కతో ఉంటుంది చూడండి, ఆ మినపప్పు వేసుకుని చేసుకుంటే కనుక గారెలు అనేవి చాలా బాగుంటాయి. ఒకవేళ మనకి దొరకకపోయినా అలాంటివి, లేదంటే కనుక మనకి దొరికినా కానివ్వండి చేసుకోవడం అది కష్టం అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇలా మినపగుళ్ళు తీసుకోవచ్చు. మినపగుళ్ళలో కూడా మనకి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఉంటాయి చూడండి, వాటిని ప్రిఫర్ చేశారంటే కనుక మీరు చాలా బాగుంటాయి అన్నమాట. గారెలకు మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఆ స్మూత్నెస్ కానివ్వండి, ఆ టెక్చర్ కానివ్వండి బాగా వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా చేసుకుంటే కనుక డబుల్ హార్స్ మినపగుళ్ళతో ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తాయి గారెలు అయితే మాత్రం. నేను ఇక్కడ డబుల్ హార్స్ మినపగుళ్ళు 1 కప్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. వాటర్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. మీరు కనుక పట్టు మినపప్పు తీసుకుని నానబెట్టుకుంటే కనుక ఒక 5-6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. లేదంటే కనుక ఇలాగా మినపగుళ్ళు తీసుకుంటే కనుక మీకు 2-3 అవర్స్లోనే మనకి నానిపోతుంది. గారెల పప్పు ఎప్పుడు కూడా ఎక్కువగా నానబెట్టుకోకూడదండి, మనకి కొంచెం తక్కువ టైంలోనే నానిపోతుంది. అలా తీసుకుంటేనే మనకి గారెలు అనేవి ఆయిల్ అయ్యి పీల్చకుండా ఉంటుందన్నమాట. మీరు ఎక్కువసేపు మరీ ఓవర్ నైట్ నానబెట్టి చేసుకోవడం అలా చేయకండి. గారెలు ఎప్పుడైనా చేసుకుంటే కనుక ఎప్పుడు కూడా మనం ఒక 2-3 అవర్స్ ముందుగానే నానబెట్టుకోవాలి గారెలు వేసుకోవడానికి ముందుగా. అలా అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల పాటు నానబెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి పప్పు అంతా కూడా బాగా నానింది కదా, ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు వాష్ చేసుకుని తీసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకున్నాను. మనం దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాము. నేను గ్రైండర్లో చేయట్లేదండి, ఇది మిక్సీలో చేస్తున్నాను. మిక్సీలో చేసుకున్నా కూడా మనకి గట్టిగా రాకుండా స్మూత్గా రావడానికి ఏం చేయాలో, ఎలా చేసుకుంటే మనకు అలా వస్తుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి నానబెట్టుకున్న మినపగుళ్ళని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా కలుపుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మిక్సీ చేసేటప్పుడే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి, కొద్దిగా, అంటే ఒక టీ కప్ ఉంటుంది చూడండి, ఆ కప్ అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ కూడా కూలింగ్ వాటర్ వేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం ఎప్పుడు కూడా ఐస్ వాటర్ యాడ్ చేసుకుంటే కనుక మీకు గారెలు చాలా బాగా వస్తాయి. చాలామంది అనుకుంటారండి మనం గ్రైండర్లో వేసుకుంటే ఎక్కువ వస్తుంది, మిక్సీలో వేసుకుంటే తక్కువ అవుతుందని చెప్పి. ఎందుకంటే గారెల విషయంలో అలా ఏముండదు. ఎందుకంటే కనుక మనం గ్రైండర్లో వేసుకున్నా అంతే అవుతుంది, ఇంకా మనం మిక్సీలో వేసుకున్నా అంతే అవుతుంది. దాని మీద ఒక 2 గారెలు తక్కువ అవుతాయేమో అంతే, అంతకు మించి ఎక్కువైతే ఉండదండి. ఇడ్లీ పిండి అయితే కనుక మనకి గ్రైండర్లో వేసుకుంటే ఎక్కువగా వస్తుంది, కరెక్టే. కానీ గారెల పిండి అనేది మనం ఎక్కువగా దాన్ని రుబ్బుకోం కాబట్టి అది ఉరుమవ్వదండి. అందువల్ల మనం మిక్సీలో గ్రైండర్లో వేసుకునే కంటే కూడా మిక్సీలో వేసుకోవడం వల్లే చాలా బాగుంటుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మిక్సీలో చేసుకుంటే కనుక గారెలు గట్టిగా వచ్చేస్తాయన్న డౌట్ కూడా ఉంటుంది కదా, దానికోసం ఏం చేయాలంటే మీరు ఐస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే వేసే ముందు ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అలా చేసుకున్నారంటే కనుక మీకు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. గ్రైండర్లో రుబ్బుకుంటే ఎంత స్మూత్గా వస్తాయో అలాగే మనం ఈ మిక్సీలో చేసుకున్నా కూడా అంతే స్మూత్గా చాలా బాగా వస్తాయి. ఓకేనండి, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాము.
చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మనకి మరీ లూజ్గా ఉండకూడదు పిండి, ఇలా చేసుకోవాలన్నమాట. మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి గారెలు వేసుకోవడానికి. ఇలా గట్టిగా ఉంటేనే మీకు వేసుకున్నప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే కనుక మీకు షేప్ అనేది అంత కరెక్ట్గా రాకుండా అదంతా కూడా పాకిపోయినట్టు అయిపోతుందండి. అందుకని చెప్పి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, అవసరమైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అనేది మీరు మిక్సీ చేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే కనుక ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లము కొద్దిగా తీసుకున్నానండి. అంటే ఒక 1 ఇంచ్ వరకు ఉన్న ముక్కను తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేశాను. ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి చాలా బాగుంటాయండి. అలాగే వీటిలో మనం కావాలంటే కనుక ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టేటప్పుడు ఉల్లిపాయలు వేయకూడదని అంటారు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే కనుక వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఒకసారి ఇలా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక మనకి ఆ పిండి మొత్తం మనం వేసుకున్న అన్నీ కూడా బాగా పడతాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది బాగా కలిసింది కదా, ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఒక చిన్న చింతపండుని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎందుకు తీసుకుంటున్నామంటే కనుక మనం గారెలు వేసుకున్నప్పుడు మనం హ్యాండ్స్ని వాటర్లో డిప్ చేసుకుని ఆ తర్వాత పిండిని తీసుకుని వేసుకుంటాం కదా, అప్పుడు వాటర్లో డిప్ చేసుకునే వాటర్లో కనుక మనం ఈ చింతపండుని వేసుకుంటే మనకి గారెలు అనేవి చాలా మంచి కలర్ వస్తాయండి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం వీటిని గారెలాగా ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా తీసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని తీసుకోండి. మనం కలుపుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న వాటర్లో ఒకసారి మన హ్యాండ్స్ని డిప్ చేసుకుని, నేను ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో వేస్తానండి. అంటే ఎవరైనా రాకపోతే కనుక మనకి పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, వాటితో కూడా వేసుకోవచ్చు. కానీ నాకు ఇలా వేసుకోవడమే అలవాటు, ఇలాగే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ హ్యాండ్స్లోనే వేసేసుకుంటున్నాను. చూడండి ఇలా కొద్దిగా పిండిని తీసుకుని మన ఏ హ్యాండ్తో అయితే వేసుకుంటున్నామో ఆ హ్యాండ్ని కూడా ఒకసారి తడి చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని మీరు హోల్ చేసేటప్పుడు ఒకసారి తడిచి చేసుకుని చేస్తే కనుక మీకు షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న వాటిని ఇప్పుడు మనము కాగిన ఆయిల్లో వేసుకుందాము. మీరు ఆయిల్లో వేసుకున్నప్పుడు గారెల్ని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అవ్వకుండా కనుక మీరు వేసుకున్నారంటే కనుక ఆయిల్ చాలా బాగా పీల్చేస్తుంది. అందుకని చెప్పి బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది హీట్ అయింది బాగా, దీనిలోకి నేను గారెల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా అన్ని గారెల్ని కూడా యాడ్ చేసుకుందాము. మీరు నేను చెప్పిన విధంగా చేసుకుంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మీరు చేతి మీద స్ప్రెడ్ చేసుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం తడి చేసుకుని దానిలో మనం తీసుకున్న పిండిని స్ప్రెడ్ చేసుకుని హోల్ చేసుకుని ఈజీగా మనం ఆయిల్లోకి వదిలేయడమే. అలా వేసుకుంటే కనుక మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్ని గారెల్ని కూడా ఆయిల్లోకి వేసేసుకుందాము. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీరు కొంచెం అవి ఫ్రై అయ్యి అనిపించుకుని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీరు అది వేయకుండా తిప్పారంటే కనుక మీకు అవి సరిగ్గా రావు షేపు. మీరు కొంచెం అవి ఫ్రై అయ్యాక వాటిని టర్న్ చేసుకుంటూ మీకు మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో చింతపండు యాడ్ చేసి డిప్ చేసుకుంటూ చేసాం కాబట్టి ఇవి మంచి కలర్లోకి వస్తాయి, మనకి గోల్డెన్ కలర్లోకి. చూడండి ఇప్పుడు మనకి ఇవి కలర్ చేంజ్ అయినాయి కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినవి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇవి మనకి ఫ్రై అయిపోయినట్టే. వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము.
చూడండి ఎంత మంచి కలరు మంచి షేప్తో వచ్చినాయి కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అలాగే ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇవి తింటే కనుక మనం గ్రైండర్లో చేసుకుంటే ఎంత బాగుంటాయో అలాగే ఈ మిక్సీలో చేసుకున్నా కూడా అంతే బాగా వస్తాయి. మీరందరూ కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని మనం వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి చాలా బాగా వచ్చినాయి కదా గారెలు అయితే కనుక చాలా బాగుంటాయండి. మనం ఇందులో అల్లం కరివేపాకు వేసుకున్నాం కదా, అందువల్ల టేస్ట్ ఇంకా బాగుంటాయి. సో మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి ఎన్నో వీడియోస్ మరి మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేసి మీ విలువైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనండి, రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.